ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ కొత్త పలుకు కథనంతో ప్రకంపనలు రేగాయి. ఒడిశా నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే మంత్రులపై కథనాలు రాసే ముందు తనను వివరణ అడగాలని, తాను 24 గంటలు అందుబాటులో ఉంటా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బొగ్గు కోసం నీచ కథనమంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన స్టోరీ చర్చనీయాంశంగా మారింది. దీనిపై సింగరేణి అధికారులతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్షించారు. టెండర్ల నిబంధనలు వివాదాస్పదంగా మారడంతో వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు భట్టి విక్రమార్క. నైనీ కోల్ బ్లాక్ టెండర్ మార్గదర్శకాల్లో అక్రమాలు బట్టబయలవ్వడంతో ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్లో పడింది. నేను చదివిన తర్వాత అందుకే మొత్తం ఆ కండిషన్స్ చదివి ఐ హావ్ సీరియస్లీ ఎగ్జామిన్డ్ ది ఎంటైర్ థింగ్. I have asked the Singareni management and the board seriously examining ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన ఉంటుంది కాబట్టి I have asked them to, I have instructed, not only asked, to cancel the tender and go for a fresh tender with all the Government of India public sector undertakings లో ఏ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్ళీ పిలవండి. డోంట్ గో బై దిస్. అయితే తమ ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు తావులేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి టెండర్లలో అవినీతి జరిగిందని మీడియాలో వస్తున్న కథనాలను ఖండించారు. ఇలాంటి కథనాలు రాసే ముందు తనను వివరణ అడగాలన్నారు సీఎం రేవంత్. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంతా మాయమైందని నేను ఆ పత్రికలకు, ఆ టీవీలకు, ఆ సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా. ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసరమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. మరోవైపు ఒడిశా నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాలు చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటున్నాయని విమర్శించారు. రాజకీయాల కోసం అధికారుల్ని వాడుకోవడం సరికాదని, ఇలాంటి అంశాల్లో అధికారుల్ని బాధ్యుల్ని చేయకూడదని హితవు పలికారు. సింగరేణికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ అవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక ఏదైతే ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇవాళ రాధాకృష్ణ గారి ఆర్టికల్ చూసాం. మేము అనేది ఏంటంటే ప్రభుత్వం నిర్ణయాలు ఫస్ట్ తీసుకునే ముందు వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. దాంట్లో ఏ రకమైనటువంటి ఒక అవకతవకలు ఉండకూడదు అనేది ఫస్ట్ మేము అనుకుంటున్నాం. రెండోది, ప్రభుత్వ అధికారులని దీంట్లో వాళ్ళు ఏ పరిస్థితిలో కూడా వాళ్ళని గుంజకూడదు. ప్రభుత్వ అధికారులని టార్గెట్ చేయకూడదు. గతంలో కూడా వైఎస్ రాజశేఖర్ గారి సమయంలో కూడా వాళ్ళ మైనింగ్ స్కామ్ జరిగినప్పుడు చాలామంది అధికారులు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు కూడా అధికారులని బ్లేమ్ చేయడానికో, లేక అధికారుల మీద ఏదో ఒక అబండాలు వేయడానికో, తప్పుడు ప్రచారాలు చేయడానికో, ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వ నిర్ణయాలు దానికి తావదీయదు. సీఎం మంత్రుల మధ్య పెంపకాలపై గొడవలు కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దోచుకో దాచుకో మాత్రమే కనిపిస్తోందని ఆరోపించారు. దోసుకో, పంచుకో, దాచుకో, పైకి కొన్ని మూటలు పంపుకో, ఇది మాత్రమే కనబడతా ఉంది. ఈ దోసుకునే దాంట్లో పంచాయతీలు కనబడుతున్నాయి. ఎక్కడ కింది స్థాయిలో గల్లీలలో కాదు, సాక్షాత్తు హైదరాబాద్ లో ఎవరి మధ్యన జేబు దొంగలో, ఇంటి ముందట ఇళ్లలో దొంగతనం తీసుకొచ్చిన వాళ్ళు, లేకపోతే రోడ్డు మీద ఏదైనా వాహనం పోతే పడిపోతే అందులో తీసుకుపోయిన వాళ్ళు కాదు. సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి, మంత్రుల మధ్యన పంచుకున్న దొంగ సొమ్ము కొరకు పంచాయతీలు జరుగుతున్నాయి. లేదా ప్రజల సొమ్మును దోచుకోవడం కొరకు పోటీలు పడి ఒకటి మీద ఒకటి ఆరోపణ చేసుకునే స్థాయికి వచ్చింది వాళ్ళ. మొత్తం మీద దమ్మున్న ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. అధికారులు, మంత్రులు ఉలిక్కిపడ్డారు.